హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పారస్ ఫుడ్ వరల్డ్. ఇవాళ మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. ఈ ప్లమ్ కేక్ చాలా ఎమ్మీగా అలాగే టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇలాంటి కేక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది కూడా నట్స్తో ఫుల్గా ఉంటుంది ఈ కేక్ అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ ప్లమ్ కేక్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ, అలాగే కాజు, బాదం, పిస్తా, అలాగే వాల్నట్స్ని పీసెస్గా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే దీంట్లోకి బ్లాక్ రెసిన్స్, అలాగే కిస్మిస్ని తీసుకున్నాను. ఇవి అన్నీ మనకి ఇక్కడ ఒక 1 కప్ వచ్చేదాకా మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ ప్లమ్ కేక్ అనేది మనకి ఫారిన్ కంట్రీస్లో రమ్లో మనకి డ్రై ఫ్రూట్స్ అనేది నానబెడతారు. బట్ మన ఇండియన్ కల్చర్లో రమ్ అలాంటివి యూజ్ చేయం కాబట్టి మనం దీనికి బదులు ఆరెంజ్ జ్యూస్లో కానీ, లేకపోతే యాపిల్ జ్యూస్లో కానీ, లేకపోతే గ్రేప్ జ్యూస్లో కానీ మనం ఈ నట్స్ అన్నిటినీ నానబెట్టుకుంటాము. సో నేను ఇక్కడ ఈ నట్స్ అన్నిటినీ ఒక 1 కప్ వరకు తీసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. వీటిలోకి నేను 1 కప్ వరకు ఇక్కడ నేను పల్పీ ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఫ్రెష్ జ్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఆరెంజ్ జ్యూస్. ఇలా నట్స్ అన్నిటినీ మనం ఆరెంజ్ జ్యూస్లో మనం నానబెట్టుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా డెలిషియస్గా ఉంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 2 to 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. టైం లేకుంటే 1 అవర్ చాలు. తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ జల్లించిన ఒక కప్పు మైదా పిండిని బౌల్లో వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు మిల్క్ పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 3 యాలకులు, 5-6 లవంగాలు, అలాగే ఒక పెద్ద దాల్చిన చెక్క వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనం ఒక 1 కప్ వరకు బ్రౌన్ షుగర్ని తీసుకొని ఈ బ్రౌన్ షుగర్ని కూడా మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసేయాలి. తర్వాత మనం వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు వరకు పెరుగు, అలాగే ఒక 1/2 కప్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ రిఫైన్డ్ ఆయిల్ బదులు మీరు బటర్నైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక విస్కర్ సహాయంతో నేను బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, దాన్ని తీసి ఈ బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అందరికీ మేరీ క్రిస్మస్, అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇలా మనం పిన్ అంతటిని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్న నట్స్ అన్నిటినీ ఈ కేక్ మిశ్రమంలోకి వేసి ఈ నట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్ మౌల్డ్ని యూజ్ చేసుకుంటున్నాను. ఈ మౌల్డ్కి జస్ట్ లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోకి బటర్ పేపర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ పేపర్ మీద కూడా జస్ట్ లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మనం కేక్ మిశ్రమాన్ని మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2-3 టైమ్స్ బాగా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత రెడ్ కలర్ టూటీ ఫ్రూటీని గార్నిష్ కోసం యూజ్ చేస్తున్నాను. అలాగే బ్లాక్ రెసిన్స్, దాంతోపాటు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి కేక్ అంతటిని బాగా గార్నిష్ చేసుకున్నాను. మనం ఈ కేక్ని కడాయిలో కానీ లేకపోతే ఓవెన్లో కానీ బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కడాయిని ప్రీహీట్ చేసుకొని
ఆ కడాయిలోకి ఈ కేక్ మోల్డ్ పెట్టి దానిపైన మూత పెట్టి ఒక 40 to 50 మినిట్స్ వరకు కేక్ని బేక్ చేసుకున్నాను. 50 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మనకి కేక్ బాగా కుక్ అయిపోయి ఉంటుంది. దీన్ని జస్ట్ ఫోర్క్తో చెక్ చేసుకుంటున్నాను. మన కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మన కేక్ మంచిగా కూల్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని బటర్ పేపర్ రిమూవ్ చేయడమే. అంతే అండి, మనకి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నాకు ఈ కేక్ బ్యాటర్తో 2 కేక్స్ అనేవి రెడీ అయ్యాయి. అంతే అండి, మనకి ఈజీ అండ్ డెలీషియస్ అయిన ఈ ప్లమ్ కేక్ని ఇంట్లోనే తయారు చేసుకొని అందరికీ సర్వ్ చేసుకోండి. ఇది చాలా డెలీషియస్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్.